మా మమ్మీ మా అందరి కోసం అని చెప్పి అల్లపు పచ్చడి పట్టారు. ఇది నిల్వ పచ్చడి అనమాట. సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి మొత్తం రుబ్బేసిన తర్వాత దీనికైతే తాలింపు పెడుతున్నారు. తాలింపులోనే రుచి మొత్తం ఉంటుందండి. ఈ రెసిపీ మొత్తం నేను లాంగ్ వీడియో కోసం అని చెప్పి షూట్ చేసి పెట్టాను. స్టే ట్యూన్, త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే చక్కగా తాలింపు పెట్టేశారు కదా. తాలింపు పెట్టేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని చల్లార్చిన తర్వాత మనం జాడీల్లోకి అయితే తీసుకోవచ్చు. ఇది మాకు ఇంకా మా కజిన్స్ అందరి కోసం అని చెప్పి ప్రిపేర్ చేశారు. అందరికైతే బాక్సులో పెట్టేసి ప్యాక్ చేస్తారనమాట. ఇది వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూసారా అందరికీ కూడా ఎంత కావాలో అంత అయితే చక్కగా ప్యాక్ చేసి పెట్టేశారు. మొత్తం ప్యాక్ చేసిన తర్వాత బేషన్లో కొంచెం పచ్చడి మిగులుతుంది కదా, దానిలో అన్నం కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ముద్దల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. మొన్న అయితే ఆవకాయ పచ్చడి పెట్టారు కదా, అప్పుడు సూపర్ ఉండింది. ఇప్పుడైతే అల్లం పచ్చడి, ఇది కూడా ఎక్సలెంట్ అనమాట. ఆల్రెడీ టొమాటో పచ్చడి కూడా మేము వచ్చే ముందే పట్టేసి ఉంచారు. చక్కగా మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్తాం అనమాట. చాలా బాగుంది. ఇందులో పొద్దున గారెలు చేస్తే మిగిలితే ఒక గారె మిగిలితే చక్కగా నంచుకొని తింటున్నాను. సూపర్ కాంబినేషన్ అండి. మీకు కూడా ఇలాంటి కాంబినేషన్ అంటే ఇష్టం ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.